ఈ తెలంగాణ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో దీన్ని కేసీఆర్ గారు స్టార్ట్ చేశారని మీరు చాలామంది అనుకుంటున్నారు. కానీ దీనికి జస్ట్ ఆయన జీవం పోశారంతే. స్టార్ట్ చేసింది ఆయన కాదు. ఈ తెలంగాణ మూవ్‌మెంట్‌ని 1969లో చిన్నారెడ్డి అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీని కూడా చిన్నారెడ్డి అనే వ్యక్తే స్టార్ట్ చేశారు. అప్పుడే ఈ తెలంగాణ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. 2001 వరకు టీడీపీ పార్టీలో ఉన్న కేసీఆర్ గారు ఆయనకి మంత్రి పదవి దక్కలేదన్న కోపంతో పార్టీకి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయనకంటూ ఒక సొంత పార్టీ ఉండాలని టీఆర్ఎస్ అనే పార్టీ స్థాపించారు. 2001 నుంచి 2009 మధ్యలో జరిగిన ఎలక్షన్స్ అలాగే బై ఎలక్షన్స్ ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారు గెలుస్తూనే వచ్చారు. 2009లో తెలంగాణ మూవ్‌మెంట్ కోసం నిరాహార దీక్ష చేపట్టారు కేసీఆర్ గారు. రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆవరణ దీక్ష కూర్చుంటాను. పోలీసులు అరెస్ట్ చేసిన జైల్లో కూడా దీక్షను కొనసాగించారు. అలాగే హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా హాస్పిటల్లో కూడా దీక్షను కొనసాగించారు. ఇదే టైంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్లో ఒక పెద్ద లీడర్గా మారిపోయారు. మొత్తం తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన గొడవలు, ప్రాణ త్యాగాలు, బంధులు ఇవన్నీ కూడా కేసీఆర్ని ఒక హీరోగా మార్చేశాయి. సరిగ్గా ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర అనే మూవ్మెంట్లు కూడా స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా ఇదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ శ్రీకృష్ణ కమిటీ అనే కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఫెయిల్ అయింది. ఇంకా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనే టైంలో డిసెంబర్ 9, 2009న అప్పటి సెంట్రల్ మినిస్టర్ అయిన చిదంబరం గారు An appropriate resolution will be moved in the state assembly. తెలంగాణ ఫార్మేషన్ ఈజ్ ఇన్ ప్రాసెస్ అని అనౌన్స్ చేశారు. దీంతో అందరికీ ఇంకా తెలంగాణ సెపరేట్ అవుతుంది అనే కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అయితే జూన్ 2, 2014న దీన్ని అనౌన్స్ చేశారు.